హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరు హెత్వి క్రియేషన్స్. ఈరోజైతే నేను మీకోసం కొత్త రెసిపీతో వచ్చానండి. అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకనేసి మనమైతే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తామో చూద్దాం. అంటే ఐస్ క్రీమ్లో కూడా మ్యాంగోస్ ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో చూద్దామండి. ముందుగా అయితే వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా అయితే మనకు కావాల్సింది ఒక మ్యాంగో, కస్టర్డ్ పౌడర్, మిల్క్, షుగర్, డ్రై ఫ్రూట్స్, హనీ. ముందైతే వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. ఇప్పుడైతే వీటిని తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము ఈ పాలని కాంచుకుందామండి. బాగా ఒక 1/2 లీటర్ దాకా తీసుకున్నానండి. పాలు బాగా మరిగించాలి. ఈ మరిగే లోపల మనమైతే ఏం చేస్తామంటే ఈ పాలని ఈ కస్టర్డ్ పౌడర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పాలు అయితే ఏదైతే ఉందో ఈ కస్టర్డ్ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలండి. అప్పుడైతే మనకు ఉండలు లేకుండా అయితే బాగా వస్తుంది. ఇలా చక్కగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం కొంచెం పాలల్లో అయితే వేయాలి. ఫస్ట్ అయితే మనకు పాలు బాయిల్ అవ్వాలి. ఫస్ట్ బాగా కాగిన తర్వాత పాలు ఈ మిక్చర్ని అయితే మనం అందులో వేయాలండి. ఇప్పుడైతే ఇలా కలుపుకున్న పాలని పక్కన ఉంచుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి ఉంచుకుందామండి. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ని చాలా చిన్నగా కట్ చేసుకుందామండి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అయితే చిన్న పీసెస్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఈ మ్యాంగోని కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే దీన్ని చిన్న విధంగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలండి ఒక బౌల్లో. ఇప్పుడైతే మనకు పాలు బాగా మరిగాయండి. దీన్ని బాగా కలుపుకుంటూ ఇప్పుడైతే ఈ కస్టర్డ్ పౌడర్ని మనం కొంచెంగా అందులో వేసుకోవాలండి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు కొంచెంగా యాడ్ చేసుకుంటామండి. మనకు ఒక థిక్గా వస్తుంది. మొత్తం పోసేస్తామండి. ఇప్పుడు ఈ మొత్తం మిక్చర్ని వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా థిక్గా రావాలన్నమాట మనకు. ఇప్పుడైతే షుగర్ వేసుకుందామండి మనం ఇందులో. షుగర్ మొత్తం వేసేసుకున్నాము. మొత్తం కలుపుకుంటాము. ఇప్పుడు షుగర్ మొత్తం ఇప్పుడు కలిసిపోవాలండి. బాగా కలిసిపోయి థిక్గా అవ్వాలి. ఇలా చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము స్టవ్ ఆపేద్దామండి. ఆపేసి కొంచెం చల్లారిద్దాము. చల్లారిచ్చిన తర్వాత మనం మిక్సీ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఆ మిక్చర్ చల్లారేలోపు ఆ మిల్క్ చాలా వేడిగా ఉంది కదండి. అంతలోపు మనం ఏం చేస్తామంటే ఈ మ్యాంగోస్, హనీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ చేసుకుంటామండి. అప్పుడైతే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీకి
చాలా మెత్తని పేస్ట్ లాగా వేసేసుకున్నాం అన్నమాట మ్యాంగోస్. ఇప్పుడు దీంట్లో ఆ మిల్క్ అయితే వేద్దాం. వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ మిల్క్ అయితే చల్లారిపోయిందండి. ఇందులో వేసి మనం మిక్సీ చేసుకుందాం. ఆ మిల్క్ వేసుకొని మిక్సీ చేసుకోగానే చూడండి ఎలా అయిందో, చాలా థిక్గా అయింది కదండి. ఇప్పుడైతే మనం దీన్ని ఒక చిన్న బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, మొత్తానికైతే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఈ ఐస్ క్రీమ్ కప్స్లోకి తీసుకుందాము. తీసుకొని ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో అలా డీప్ ఫ్రిడ్జ్లో అలా ఉంచుకుందాము. ఆ తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. మనమైతే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ కప్స్లో ఐస్ క్రీమ్ అంతా వేసేసుకున్నామండి. ఇప్పుడు పైన లైట్గా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము. మేమైతే ఈ పేపర్ కప్స్లో కూడా వేసుకున్నామండి, ఈజీగా పిల్లలు తీసేసుకోవడానికి. ఇప్పుడైతే మనం దీంట్లో స్పూన్ వేసేసి ఎలా వస్తుందో చూద్దామండి. ఈ ఐస్ క్రీమ్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుతాము ఒక 8 అవర్స్. వీటికైతే క్యాప్స్ కూడా ఉన్నాయండి, వేసేసుకుందాం. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. లాస్ట్లో ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది అనేది మీకు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరు హెత్విక్ క్రియేషన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.